శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 121వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీరాముడు తన పరిపాలనలో ప్రజలను ఎలా చూసుకునేవారో పోతనామాచ్యుల వారు ఒక చక్కటి పద్యంలో చెప్తున్నారు. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి ప్రజలను తారక్షింపన్. తండ్రుల అందరు మరచిరి తండ్రి కదా రామచంద్ర ధరణి రిపుడంచున్. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి ప్రజలను తారక్షింపన్. తండ్రుల అనందరూ మరచిరి తండ్రి కదా రామచంద్ర ధరణి రిపుడనుచున్. తండ్రిలాగా శ్రీరాముడు కన్న తండ్రులను సైతం మరపించేసి ప్రజలను రక్షించేవాడు, పరిపాలించేవాడు. వారు శ్రీరాముడే తమ తండ్రి అంటూ కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయారు. బిడ్డల పాలన తండ్రి ధర్మం. తండ్రి స్థానం చాలా విశిష్టమైనది. రాముడు ప్రజల కష్టసుఖాలను గుర్తెరిగి కన్న బిడ్డల వలె పరిపాలించాడు అని భావం. ఇంకా సీతాదేవి సిగ్గువడుట కల్గి సింగారమును కల్గి భక్తి కలిగి చాలా భయము కలిగి నయమును ప్రియము కలిగి నరనాథు చిత్తంబు సీత తనకు వశము చేసుకొనియే. సిగ్గువడుట కల్గి సింగారమును కల్గి భక్తి కల్గి చాలా భయము కలిగి నయమును ప్రియమును కలిగి నరనాథు చిత్తంబు సీత తనకు వశము చేసుకొనియే. అప్పుడు సీతాదేవి బిడియము శృంగారము కలిగి భయభక్తులు కలిగి నయము ప్రియము కలిగి భర్త మనస్సును ఆకట్టుకున్నది అని భాగవతం మనకి చెప్తోంది. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. సుఖబ్రహ్మని ప్రశ్న వేస్తున్నాడు. ఆ శ్రీరాముడు రాజత్వం వహించి సోదరుల పట్ల, బంధువుల పట్ల, ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాడు? పరమేశ్వరుడైన తనను గురించి తానే యజ్ఞాలు ఏ విధంగా చేశాడు? సాధారణంగా రాజులు భగవంతుని గురించి యజ్ఞాలు చేస్తారు. ఇక్కడ చేయవలసింది భగవానుడే కదా. అవి ఎలా చేశాడని పరీక్షిత్తు ప్రశ్నించాడు. ఆ పరీక్షిత్తు వేసే ప్రశ్నకి శుకుడు ఇలా సమాధానం చెప్తున్నారు. ఓ పాండవ శ్రేష్ఠుడా, భగవానుడైన రామచంద్రమూర్తి సంతోషంగా దేవతాశ్రేష్ఠుడు, సర్వదేవతామయుడు. ఆయనను తనను గురించి తానే యజ్ఞాలు చేశాడు. అప్పుడు హోతకు తూర్పు దిక్కు, సామగాయకునికి ఉత్తర దిక్కు, బ్రహ్మకు దక్షిణ దిక్కు, అధ్వర్యునికి పడమర దిక్కు, మిగిలింది గురువుకు క్రమంగా దానం చేశాడు. తన 2 వస్త్రాలు, తన భార్య మంగళసూత్రాలు తప్ప అన్ని సొమ్ములను బ్రాహ్మణులకు వితరణ చేసేశాడు. ఆ రాముని దానగుణాన్ని ఏమని ప్రశ్నించగలం? ఎలా ప్రశంసించగలం? యజ్ఞక్రియలో దేవతలను ఆహ్వానించేవాడిని హోత అంటారు. యజస్సుల ద్వారా యజ్ఞక్రియను సంపన్నం చేసేవాడు అధ్వర్యుడు. తనకున్నదంతా యజ్ఞ సమయంలో దానం చేశాడు రాముడు, తన 2 వస్త్రాలు, భార్య మంగళసూత్రం తప్ప. ఇలా దాన వితరణకు పరాకాష్ట శ్రీరాముడు. తాను రాజ్యం చేస్తున్నా ఆయనకున్నవి, ఉంచుకున్నవి 2 వస్త్రాలు మాత్రమే. అంతా ఆ రామభద్రుని యొక్క దానశీలత్వానికి మెచ్చి బ్రాహ్మణ శ్రేష్ఠులు తమకు దానం చేసిన భూములను తిరిగి శ్రీరామునికే అర్పించేశారు. ధరణి వలదు మాకు తపసులకేల
నీ నీవఖిలలోక గురుడువైన హరివి మా మనంబులందు మలయు చీకటి చాబాపు భవ దురారచులన్ పార్థివేంద్ర భవ ఉదారరుచులన్ పార్థివేంద్ర. ఓ రాజశ్రేష్ఠుడా, మునులకు భూములతో పనేమిటి? మాకు అవసరం లేదు. నీవు సర్వేశ్వరుడైన శ్రీహరివి. మా మనస్సులో ఉన్న అజ్ఞానాంధకారాన్ని నీ దయాకాంతులతో పోగొట్టు అని పలికారు. బ్రహ్మణ్యదేవుడైన రామచంద్రుని వినయంతో పూజించి మునులు వెళ్ళిపోయారు. చాలా కాలం పరిపాలన చేశాడు శ్రీరామచంద్రుడు. ఒకసారి రాజ్యంలో ఒక వ్యక్తి శ్రీరాముని మీద దుర్భాషలాడడం విన్నాడు. చపలత్వం కల స్త్రీని, పరాయింట్లో కాపురమున్న చపలత్వం కల స్త్రీని వదులుకోకుండా స్వీకరించడానికి నేనేమీ వెర్రిరాముడునా అన్నాడు. ఆ మాట విన్న శ్రీరామచంద్రుడు ఈ ప్రజానిందని భరించలేక రాత్రి సీత నిద్రపోతుండగా ఆమెను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దిగబెట్టి రమ్మని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆ గర్భవతి అయిన సీత కుశలవులనే కుమారులను వాల్మీకి ఆశ్రమంలో కన్నది. వాల్మీకి మహర్షి వారికి జాతకర్మలు చేశాడు. అయోధ్యలో లక్ష్మణునికి అంగదుడు, చంద్రకేతుడు, భరతునికి తక్షుడు, పుష్కలుడు, శత్రుఘ్నుడికి సుబాహుడు, శృతసేనుడు అనే పుత్రులు పుట్టారు. ఈ విధంగా పరిపాలన సాగుతోంది. కొన్నాళ్ళకి కుశలవులోని పేరు పెట్టిన రామచంద్రుని యొక్క కుమారులు వాల్మీకి వలన వేదాద విద్యలను నేర్పరులై పెక్కు సభలను నతానముగా రామకథా శ్లోకములు పాడుచు ఒకనాడు రాఘవేంద్రుని యజ్ఞశాలకు వచ్చాను. కొంతకాలానికి రామచంద్రుని కొడుకులైన కుశలవులు వాల్మీకి వల్ల వేద విద్యల్లో ప్రావీణ్యం గడించి శ్రీరాముని వద్దకు వచ్చారు. అప్పుడు అమృత ప్రవాహం జాలువారినట్లు వాడు పాడిన పాటకు రాజు, ప్రజలు ప్రేమతో ఆనంద భాష్పాలు రాలుస్తూ తలూపుతూ వారిపై ప్రేమ కలుగ్గా చాలా సంతోషం పొందారు. అంతటా శ్రీరామచంద్రుడు అంటున్నారు, చిన్న అన్నలార సీతాంశుముఖులార నలినదళ విశాల నయనులార మధుర భాషులార మహిమీద నెవ్వరు తల్లి తండ్రి మీకు ధన్యులార. ఓ ధన్యులైన ముద్దు బాలకలారా, చంద్రుని వంటి వదనము, తామర రేకులు వంటి విశాల నయనాలు కలిగిన వారా, తీయని వాక్కులు పలికేవారులారా, మీ తల్లిదండ్రులు ఎవరు అన్నారు. అడుగ్గా మేము వాల్మీకి మహర్షి మనుమలం శ్రీరాముని యాగాన్ని చూడడానికి వచ్చామన్నారు. రాముడు చిరునవ్వు నవ్వి, రేపు ఉదయం మీ తండ్రిని గురించి తెలుసుకుంటారు, ఇక్కడే ఉండమని వారికి ఒక నివాసం ఇచ్చారు. మరుసటి రోజు సీతను కుశలవులను తోడుకుని వాల్మీకి వచ్చి శ్రీరామును చూచి అనేక విధాల సంస్తుతించి, సీత శుద్ధురాలు చిత్తవాక్కర్మంబులందు సత్యమూర్తి అమలచరిత పుణ్యసాధ్వి విడువబోలదు చేకొను రవికులాబ్ధి చంద్ర రామచంద్ర అని పలికాడు వాల్మీకి మహర్షి. సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి రామచంద్ర, ఈ సీతాదేవి మహాపవిత్రురాలు, త్రికరణ శుద్ధిగా సత్యనిష్ట కలది, స్వచ్ఛమైన నడవడిక కలది, పుణ్యాత్మురాలు, అట్టి సాధ్విని విడువకు స్వీకరించు అని పలుకగా సీతాదేవి కొంతసేపు అయ్యాక నిరాశ చెందిన సీత కుశలవులను వాల్మీకి అప్పగించి రామస్మరణ చేస్తూ భూమిలో ప్రవేశించింది. సీత నిరాశ అయినదని అనడం అర్థం ఏంటంటే ఆశ లేనిదైపోయిందని, ఆమె కోరికలు ఇంకేమీ లేవు. రామునికి ఇల్లాలైంది, ఆయనతో జీవించింది, సంతానాన్ని కని వంశవృద్ధికి తోడ్పడింది. ఆ రామునికి చెంతకి వంశాంకురాలని అప్పగించింది, దిక్కులేనిదిగా తన దారిన వెళ్ళిపోయింది, భూమి నుండి వచ్చింది భూమిలోకే వెళ్ళిపోయిందని భాగవతం మనకి చెప్తోంది. ఆ విధంగా సీతామాత భూమిలోకి వెళ్ళిపోయిన ఆ క్రియని చూసి శ్రీరాముడు
కూడా ఎంతో దుఃఖించాడు. కొంతకాలానికి శ్రీరామచంద్రుడు కూడా పరంధామానికి చేరుకున్నాడు. అటువంటి శ్రీరాముణ్ణి వాల్మీకి మహర్షి ఈ విధంగా నమస్కరిస్తున్నారు. నల్లనివాడు నయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులకుంచల్లెడువాడునైన రఘుసత్తముడీవుత మాకు అభీష్టముల్. నల్లని మేనిఛాయి కలవాడు, కమలనేత్రుడు, గొప్ప ధనుర్బాణాలు ధరించినవాడు, విశాల వక్షం కలవాడు, శుభములను అందరికీ ప్రసాదించేవాడు, ఎగుభుజములు కలవాడు, కీర్తి దిగంతాల వరకు వ్యాపింపచేసినవాడు అయిన శ్రీ రాఘవుడు మా కోరికలను తీర్చుగాక అనే భాగవతం శ్రీరాముణ్ణి స్తుతిస్తోంది. శ్రీరామచరిత్రకు ముగింపు పలుకుతూ ఇప్పుడు మనం విన్న పద్యమే నల్లనివాడు పద్మనయనంబులవాడు అనే పద్యం శ్రీకృష్ణుని గురించి దశమస్కంధంలో పోతన గారు వ్రాసింది. మనం మళ్ళీ విందాం. అప్పుడు ఒక స్కంధం ముందే ఉన్న ఈ పద్యం అంటే శ్రీకృష్ణుని గురించి చెప్పిన పద్యమే విశేషంగా ప్రాచుర్యం పొందింది. విశాల వక్షస్థలం, ఎగుభుజాలుండడం ఉత్తమ పురుషుల లక్షణం అని రఘువంశంలో దిలీపుని గురించి వర్ణించారు. వ్యూఢోరస్కో వృషస్కంద అన్నారు. పోతనకు రాముడన్నా కృష్ణుడన్నా ఒకటే. భాగవతం శ్రీకారం చుడుతూ మహానందాంగనాడింబకుడని కృష్ణుని స్తుతించాడు. తరువాత భాగవతాన్ని శ్రీరాముని సంబోధిస్తూ చెప్పాడు. రామకృష్ణులు వేరువేరు కాదని చెప్పేందుకే నవమ దశమ స్కంధాల్లో ఒకే రకమైన పద్యాన్ని పోతనామాచ్యుల వారు మనకు అందించారు. ఆ రామచంద్రునితో రాకపోకలతో కలిసి తిరిగేవారు, ఆయన చూచినవారు, ఆయనను ప్రేమతో తాకినవారు, ఆ కోసల దేశ ప్రజలు, ఆది యోగులు వెళ్ళిన సద్గతిని పొందారు. మంతనములు సద్గతులకు పొంతనములు ఘనములైన పుణ్యములకు ఇదానీంతన కిదానీంతన పూర్వమహోఘ నికృంతనములు రామనామ కృతి చింతనముల్. మంతనములు సద్గతులకు పొంతనములు ఘనములైన పుణ్యములకు ఇదానీంతన పూర్వమహౌఘ నికృంతనములు రామనామ కృతి చింతనములు. శ్రీరామనామ మంత్రస్మరణలు మోక్షార్థులకు విచారణీయాలు, గొప్ప పుణ్యాలకు నిలయాలు, ప్రస్తుతం పూర్వకాలాల్లో చేసిన గొప్ప పాపాలకు నిష్కృతిదాయకాలు. శ్రీరామ చరిత్ర వర్ణించిన పోతనామాచ్యుల వారు ఫలశ్రుతిని ఈ విధంగా చెప్పారు. రామనామం మోక్షదాయకం, పాపహరణమనే భావం. సర్వం శ్రీరామార్పణమస్తు.